ఫోర్త్ డే బిగ్ బాస్ షో అయితే కనుక ఎరగదీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన బిగ్ బాస్ గారు ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఇచ్చారనమాట హౌస్ సభ్యులకి. అది ఎలాగా, ఇప్పుడు ముగ్గురు చీఫ్స్ ఉన్నారు. ఆ ముగ్గురు చీఫ్స్ మిగతా సభ్యుల్ని తన క్లౌన్స్ కింద నిర్మించుకునే ఛాన్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు. కానీ జస్ట్ మిస్ చేసుకున్నారు కదా మన బాషా గారు గాని, బేబక్ గారు గాని, నిబాల్ గాని. వాళ్ళు మాత్రం ఎవరు చీఫ్లలో నిర్మించుకునే ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ టీంలోకి వెళ్ళిపోయారు. అలాగే ఈ ముగ్గురు చీఫ్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 4-5 ఉన్నారు కదా, ఆ కంటెస్టెంట్ని తన టీంలోకి చేర్చుకోవాలంటే ఎందుకు వాళ్ళ టీంలోకి వాళ్ళు వెళ్తున్నాను అని చెప్పుకునే ఛాన్స్ వాళ్ళు ఇచ్చారు. ఏది ఒక వ్యక్తిని ఇద్దరు కోరుకున్నప్పుడు, ఇద్దరు చీఫ్లు కావాలనుకున్నప్పుడు రీజన్ చెప్పి వాళ్ళని ఇష్టం వచ్చిన టీంలోకి అయితే వీళ్ళు వెళ్ళొచ్చు అనమాట. అలాగే యథావిధిగా నార్మల్ గా జరిగినాయి, నువ్వు నాకు కావాలని జరిగింది. కానీ మన మణికంఠని మాత్రం డేర్ చేసి మన నిఖిల్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఒక రకంగా మణికంఠకి మనోడు సపోర్ట్ చేయలేడు, చాలా బాగా సపోర్ట్ చేయాలి. అది అయితే నాకు మంచిగా అనిపించింది. మిగతా వాళ్ళు అయితే అసలు మనోడ ఇంకా చూడకూడదు, దేగలం మనోడిని తనైతే తీసుకోవడం జరిగింది. అది మంచి విషయం అని చెప్పొచ్చు. నిఖిల్కి ఇక్కడ మార్క్స్ అయితే ఫుల్ మార్క్స్ అయితే పడిపోయినాయి. అసలు 100% అయితే ఫుల్ మార్క్స్ అయితే నిఖిల్కి ఇచ్చేయచ్చు. తర్వాత విష్ణుప్రియ పిలిచారు. విష్ణుప్రియ పిలిచిన తర్వాత ఒక్క నిమిషం మొత్తం సైలెంట్ అయిపోయారు. అంటే తనని ఎవరు తీసుకోవాలో కూడా అంటే డిసైడ్ చేసుకోలేకపోయారు. అంటే తీసుకోవడానికి ఎవరు రెడీగా లేరు. తర్వాత మన ఇంకా ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత మన నైన్గా తీసుకోవడం జరిగింది. అక్కడతో తన క్లౌన్స్ ని తను నిర్మించుకోవడం జరిగింది. ముగ్గురు 3 టీములుగా డివైడ్ అయ్యారు. ఇంకోటి ఇష్టం ఏంటంటే దీంట్లో బలాలు చూసిన తర్వాత నైనికాకి ప్లస్ జస్మిని టీమ్ కి పోటీ పెట్టడం జరిగింది గోల్ కీపింగ్. దాంట్లో భాగంగా జస్మిని టీము గెలవడం జరిగింది. 2 రౌండ్లో గోల్స్ వాళ్ళు చేయలేపారు, వీళ్ళు చేయలేపారు. గేమ్ అయితే క్లోజ్ అయిపోయింది. దాంట్లో విన్నర్గా నిలిచారు జస్మిని వాళ్ళు. తర్వాత ఏం జరిగింది అనేది ఈ రోజు జరిగింది. కానీ ఈ రోజు మాత్రం మన నిఖిల్ చేసిన పనికైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. తనకి ఫుల్ మార్క్స్ పడిపోయినాయి ఈ రోజు అయితే.